నా పేరు రామచందర్. నేను తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నుండి ఈరోజు జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం సహారా రిఫండ్ పోర్టల్ పేరుతోటి సహారా బాధితులకు చెల్లించాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల డబ్బుని జాప్యం చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేశం నలుమూలల నుంచి ఇక్కడ బాధితులందరూ కూడా వేల సంఖ్యలో రావడం జరిగింది. ఈ ధర్నా చాలా విజయవంతమైంది. మొదటి రోజు ఇది ఆగస్టు 5, 6, 7 తేదీలలో 3 రోజులు వరుసగా ఈ ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద వేగవంతమైనటువంటి చర్యలు తీసుకొని ఎలాంటి జాప్యం లేకుండా పేమెంట్లను పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ లేదంటే జాతీయ బ్యాంకుల ద్వారా కానీ చాలా వేగవంతంగా పేమెంట్లు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. మరియు పోర్టల్లో చాలా సమస్యలు, పోర్టల్ యొక్క అప్లయింగ్ విధానం చాలామందికి తెలియకపోవడంతో చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది గౌరవ సుప్రీంకోర్టు కూడా దీన్ని పునరాలోచించి బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా తీర్పులు ఇవ్వాలని మేము ప్రధానంగా కోరడం జరుగుతూ ఉంది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ, బాధితులందరికీ భారతదేశంలో 13 కోట్ల మంది ఈ సహారా బాధితులు ఉన్నారు. కావున వీళ్ళందరికీ కూడా గత 4 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి చెల్లింపుల జాప్యం జరుగుతూ ఉంది. దీనికి నిరసనగా మేము ఈరోజు ఢిల్లీలో అందరం కూడా జంతర్ మంతర్లో సమాయత్తం కావడం జరిగింది. కావున అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని మీద వెంటనే మీరు ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.